డంకీ, ఇంతకీ నువ్వు ఒక గాడిదవయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకొచ్చావు? తన పేరు పెద్ది కదా, అందుకే తనేదో చిన్న పులై ఉంటుందనుకున్నాను. కాని చూస్తే అది చాలా పెద్దగా ఉంది. ఒకరోజు ఉదయం సోను పావురం గొంతు విని జంతువులన్నింటికీ మెలకువ వచ్చింది. అడవిలో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినండి. గోల్డీ పులి యొక్క తమ్ముడు పిడ్డీ పులి మన అడవి పొలిమేర దాటి ఇక్కడికి వస్తున్నాడు. అందరూ తన నుండి జాగ్రత్తగా ఉండండి. ఈ మాట విని డంకీ గాడిద చెవులు తెరుచుకున్నాయి. తను ఆలోచించింది. పెద్ది పులి, ఈ పేరును బట్టి అది ఒక చిన్న పులిలా అనిపిస్తుంది. షేర్ఖాన్ అడవిలో లేరు. అలాంటప్పుడు నేనే తనను చంపేసి అడవిలో ఉన్న జంతువుల దృష్టిలో నేనే హీరోనైపోతా. అలా ఆలోచిస్తూ తను వేగంగా అడవి పొలిమేర వైపుకి పరుగు తీసింది. అరే డంకీ, నువ్వెక్కడికి వెళ్తున్నావు? పిద్ది పులి నిన్ను చంపేస్తాడు. దారిలో ఎన్నో జంతువులు తనని ఆపడానికి చూశాయి, కాని తను ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు. అడవి పొలిమేరకు చేరుకుని గట్టిగా అరిచింది. అరే ఓ పెద్ది పులి, నువ్వు ఎక్కడున్నావు? నా అడవిలోకి దూరడానికి నీకు అసలు ఎంత ధైర్యం? తన మాట విని ఒక పెద్ద పులి చెట్ల మధ్యలో నుండి బయటకొచ్చింది. దాన్ని చూసి తన కాళ్ళు వణకడం మొదలయ్యాయి. అయ్యో దేవుడా, తన పేరుతో పోలిస్తే తన సైజ్ మరీ పెద్దదిగా ఉంది స్నేహితులారా. నువ్వు నన్ను చంపడానికి వచ్చావు కదా, ఉండు, ఇప్పుడే నిన్ను ఆహారంగా మారుస్తాను. అలా అంటూ తను డంకీ వైపుకి వెళుతూ ఉండగా అప్పుడే షేర్ఖాన్ అక్కడికి చేరుకున్నాడు. నా అడవిలో ఉన్న జంతువులకే హాని కలిగిస్తావా? ఇప్పుడే నేను నీ సంగతి చెబుతాను. అలా అంటూ తను వెంటనే పిద్ది పైన దాడి చేసి తనని దారుణంగా గాయపరిచాడు. షేర్ఖాన్, నాకు జరిగిన అవమానానికి నేను తప్పకుండా పగ తీర్చుకుంటాను. డంకీ, ఇంతకీ నువ్వు ఒక గాడిదవయ్యుండి ఒక పులితో పోటీ పడ్డానికి ఎందుకొచ్చావు? తన పేరు పెద్ది కదా, అందుకే తనేదో చిన్న పులై ఉంటుందనుకున్నాను. కాని చూస్తే అది చాలా పెద్దగా ఉంది. తన మాటలు విని షేర్ఖాన్ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు. మరుసటి రోజు డంకీ గాడిద నల్లకొండల వైపుకు వెళుతూ ఉండగా అక్కడ తనకి ఒక జీబ్రా కనిపించింది. రండి రండి నా ప్రియమైన వినియోగదారులు, నా మాయావి ఆకుల అద్భుతం చూడండి. ఒక ఆకు తిన్న వెంటనే మీరు 10 నిమిషాలు ఎవరికీ కనపడకుండా మాయమైపోతారు. ఏమన్నావు? ఒక ఆకు తినగానే 10 నిమిషాల్లో మయమైపోతారా? అంటే నేను ఎవరికే కనిపించనా? అవును అవును, ఎవరూ చూడలేరు. కావాలంటే ఒకసారి తిని చూడు. అలాగే, ఇప్పుడే తినేస్తాను నేను. అలా అంటూ తను ఒక ఆకును తినేసింది. అప్పుడే అక్కడ ఉన్న 2 కుందేళ్లు గట్టిగా అరిచాయి. అరే అరే, ఈ గాడిద ఎక్కడికి భయమైపోయింది? ఇందాక ఇక్కడే ఉన్నాడు కదా. అరే, అంటే నిజంగానే నేను వీళ్ళకి కనిపించడం లేదా? అరే డంకీ, వాళ్ళ ఇద్దరికే కాదు, నాకు కూడా నువ్వు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? ఈ మాటలు విని డంకీ సంతోషంతో ఎగిరి గంతులు వేసింది. ఇప్పుడు వస్తుంది నాకు అసలు మజా. డంకీ, 10 నిమిషాలు పూర్తి అయ్యాయి. ఇప్పుడు నువ్వు కనిపిస్తున్నావు. అలాగే, నాకు ఇంకో 2 ఆకులు ఇవ్వు. తీసుకో, నువ్వు నా మొదటి గ్రాహకుడివి, అందుకే నీకు పూర్తిగా ఉచితం. 2 ఆకులు తీసుకుని డంకీ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకోవైపు షేర్ఖాన్ అడవిలో తిరుగుతున్నాడు. అప్పుడే తనకి ఒక గుహ నుండి శబ్దం వినిపించింది. షేర్ఖాన్, నన్ను కాపాడండి, లేదంటే ఈ ఎలుగుబంటి నన్ను తినేస్తుంది. నేను కూడా మీ అడవిలో ఉండే ఒక మేకని. అరే, చూస్తుంటే ఒక మేక ఈ గుహలో ఇరుక్కుపోయినట్లుంది. నేను తనని కాపాడాలి. అలా అంటూ షేర్ఖాన్ గుహ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ తనకి గోల్డీ మరియు పిద్ది కనిపించాయి. మీరేంటి ఇక్కడ? ఇందాక మేకలాగా మాట్లాడింది నేనే షేర్ఖాన్. నిన్ను మా వలలో వేసుకోవడానికి. షేర్ఖాన్ ఏమైనా చెయ్యక ముందే
రెండు పులులు తన మీద దాడి చేశాయి. సోను పావురం అక్కడ్నుండి వెళుతూ ఉండగా తనకి షేర్ఖాన్ అరుపులు వినిపించాయి. అరే, ఇది షేర్ఖాన్ గొంతులా ఉంది. తను వెంటనే గుహ లోపలకు వెళ్ళింది. అక్కడ తనకి షేర్ఖాన్ బందీగా కనిపించాడు. మీరిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేసి మోసం చేసి నన్ను బంధించారు. ఒక్కొక్కరు పోటీకి వచ్చి ఉంటే అప్పుడు ఎవ్వరిలో ఎంత బలముందో నేను చూపించేవాడిని. ఆ విషయం మాకు కూడా తెలుసు షేర్ఖాన్. అందుకే కదా కలిసి నీ మీద దాడి చేశాము. అయ్యో దేవుడా, షేర్ఖాన్ ప్రాణాలకి ప్రమాదం ఉంది. షేర్ఖాన్ని కాపాడడానికి నేను ఏదోటి చెయ్యాలి. సోను పావురం ఈ విషయాన్ని అడవిలో అన్నింటికీ చెప్పేసింది. అలాగే జంతువులన్నీ ఒకచోటకు చేరుకున్నాయి. మనం ఎలాగైనా షేర్ఖాన్ని కాపాడాలి. ఇద్దరు పులులతో పోటీ పడే ధైర్యమున్న జంతువు మన దగ్గర ఎవరున్నారు? అవన్నీ ఆలోచించడం మొదలుపెట్టాయి. కాని దేనికి గుహలోపలకు వెళ్ళి ఆ రెండు పులులతో పోటీ పడే ధైర్యం లేదు. అప్పుడే గాడిద ఇలా అంది. ఇదే సరైన అవకాశం. పెద్ద పెద్ద మాటలు చెప్పి షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్తాను. గుహలోకి వెళ్ళాక ముందు ఆకు తిని మాయమైపోతాను. అప్పుడు షేర్ఖాన్ని సులభంగా విడిపించొచ్చు. ఆ తర్వాత నేను అడవిలో హీరో అయిపోతాను. మీరందరూ ఊరికే మాటలు చెబుతున్నారు. నేను వెళ్ళి మన రాజుగారిని కాపాడతాను, అది ఒంటరిగా. తన మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. గాడిదకి మంచి అవకాశం దొరికిందని సంతోషంగా ఉంది. అలాగే గుహవైపుకి పరుగు తీసింది. తను గుహ లోపలకు వెళ్లి చూస్తే అక్కడ షేర్ఖాన్ బోనులో బందీగా ఉన్నాడు. అలాగే మిగతా ఆ రెండు పులులు అక్కడే నిలబడున్నాయి. ఏంటిది? షేర్ఖాన్ని కాపాడడానికి ఒక గాడిద వచ్చింది. ఈ గాడిద మీ కళ్ళ ముందే షేర్ఖాన్ని విడిపించి మరీ తీసుకుని వెళ్తాడు. నువ్వు నిజంగా అలా చేస్తావా? అప్పుడే డంకీ గాడిద తన వీపు మీదున్న ఆకుల్ని కింద పడేసి ఆ పులుల ఎదురుగానే వాటిని మంచిగా నమిలి తింది. ఆ రెండూ డంకీ వైపు ఆశ్చర్యంగా చూశాయి. ఏమైందో చెప్పండి, గాలి పోయిందా? ఇక మీరు నన్ను చూడలేరు. అలా అంటూ తను షేర్ఖాన్ ఉండే బోను దగ్గరకు వెళ్లి దాన్ని తెరవడం మొదలుపెట్టింది. ఇంతలో గోల్డీ ఇలా అంది. మీ అడవిలో ఒకరిని మించిన ఒకరు కార్టూన్లున్నారు షేర్ఖాన్. చూస్తుంటే నాకు నవ్వు వస్తోంది. అలా అని తను డంకీ మీద దాడి చేసింది. అరే ఏమైంది? నువ్వు నన్ను ఎలా చూడగలుగుతున్నావు? నేను ఆకులు సమయానికే తిన్నాను కదా. పంజరంలో కూర్చొని ప్రశాంతంగా ఆలోచించుకో. వద్దు. స్నేహితులారా, ఒక గాడిదయ్యుండి డంకీ షేర్ఖాన్ని కాపాడడానికి వెళ్ళాడు. ఈ అడవిలో మనం ఇంతమంది జంతువులం ఉండి కూడా భయపడి కూర్చున్నాము. అవును, మనం కూడా తనకి సహాయం చేయడానికి వెళ్ళాలి. పదండి. జంతువులన్నీ ఏకమయ్యి గుహవైపుకి బయలుదేరాయి. స్నేహితులారా, ఎవరు కూడా మీ అడుగుల్ని ఆపకండి. మనం షేర్ఖాన్ని కాపాడటంలో డంకీకి సహాయం చేయాలి. అవి అన్నీ ఒకేసారి గుహ లోపలకు చేరుకున్నాయి. అరే ఏంటిది డంకీ? అక్కడ అంత పెద్ద పెద్ద డైలాగులు చెప్పిన తర్వాత ఇక్కడికొచ్చి నువ్వు షేర్ఖాన్తో పాటు బందీగా మారిపోయావు. అయ్యో దేవుడా, జంతువులన్నీ ఒకేసారి వచ్చాయా? రైనో పరిగెత్తుకుంటూ వెళ్లి గోల్డీని గుద్దేసింది. ఏనుగు పిద్దిని గుద్దేసింది. అయ్యో భగవంతుడా! అరే వా మిత్రులారా, అవి అన్నీ కలిసి ఆ రెండింటిని బాగా కొట్టాయి. చివరికి ఆ రెండు అక్కడ్నుండి భయంతో పారిపోయాయి. మేము తప్పకుండా తిరిగి వస్తాము. అవి వెళ్ళిపోయాక జంతువులు షేర్ఖాన్ అలాగే డంకీని విడిపించాయి. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు ఎంతో సాహసం చేసి నన్ను కాపాడారు. డంకీ, నువ్వంత పెద్ద పెద్ద డైలాగులు నువ్విక్కడికొచ్చి బందీగా మారడానికి మాతో చెప్పావా? నేను మాయావి ఆకులు తిన్నాను. మరి నేను ఎందుకని మాయం అవ్వలేకపోయాను?
తప్పకుండా నువ్వు ఆ మాయావి ఆకు ఆ జీబ్రా దగ్గర తీసుకున్నావు కదా. ఆ విషయం నీకెలా తెలుసు? జీబ్రా ఇంకా 2 కుందేలు కలిసి ఇలానే అందరినీ గాడిదలను చేస్తున్నాయి. కానీ నువ్వు ముందే గాడిదవి, ఇప్పుడు ఇంకా పెద్ద గాడిదవయ్యావు. ఈ మాట విని డంకీ తలదించుకుంది. జంతువులన్నీ గట్టిగా నవ్వడం మొదలుపెట్టాయి.